చెప్పండి ఎవరు? హలో. యా బ్రదర్, నా పేరు డేవిడ్సన్ బ్రదర్. హలో చెప్పండి సార్, ఎవరండి? బ్రదర్, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. యా యా. సో యాక్చువల్లీ ఎవరో ఇన్స్టాగ్రామ్లో మీ నంబర్ ఇచ్చారు, కాల్ చేయరు, అందుకనే చేస్తాం బ్రదర్. నేను యాక్చువల్గా బైబిల్ మీద ఫైట్ చేస్తూ ఉంటానండి. బైబిల్ గురించి. మీరేనా అక్కడ కామెంట్ పెట్టింది? కాదండి, నేను కాదు. ఓకే ఓకే, సమ్వన్ మీ నంబర్ ఇచ్చారు. అదే సార్, యాక్చువల్గా ఏంటంటే బైబిల్ ఓకే ఓకే, గురించి. సార్ ఎక్కడి నుంచి సార్ మీరు యాక్చువల్గా? హైదరాబాద్ అండి, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే ఓకే, మేము కడప సార్, కడప నుంచి, ఆంధ్రప్రదేశ్. ఐడియా ఉంది కదా మీకు? ఉంది సార్, ఉంది. చెప్తాను సార్, నా యా, యా. నెంబర్ ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా మీకు మరి. మరి అది ఏదో ఒక చిన్న కాన్వర్సేషన్ లో కామెంట్ పెట్టింటే ఈ నెంబర్ కాల్ చేయరా, ఈ నెంబర్ కాల్ చేయి, కరెక్ట్గా నీకు సమాధానం చెప్తాడని చెప్పుంటారు. ఈ నంబర్ కాల్ చేయండి అని అన్నారు. మరి ఆ బ్రదర్ నంబర్ అనుకున్నాను నేను. కాదు. యా యా యా, ఓకే ఓకే. మీ పేరు సార్? నా పేరు గోపి అండి, నాది గోపి సనాతన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. గోపి సనాతన? సనాతన సేన. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఓన్లీ బైబిల్ గురించి, క్రిస్టియానిటీ గురించి, రెండింటికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటాను. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే ఓకే. నేను 10 సంవత్సరాలు పాస్టర్గా చేసి మొత్తం చదివేసి అదంతా అసలు ఇది భారతదేశ మానవాళి పనికిరాదని చెప్పి నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని బైబిల్ నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు బైబిల్ గురించి మాట్లాడదలుచుకుని ఈ నెంబర్ కాల్ చేయమని చెప్తుంటారు వాళ్ళు. ఓకే ఓకే, నాకు తెలియదు సార్, నేను ఫస్ట్ టైం మీతో కాంటాక్ట్లోకి రావడం. అంటే ఈ ఛానల్ కూడా నేను ఇంతకుముందు చూడలేదు. కరుణాకర్ చూసారా? పోనీ ఎప్పుడైనా కరుణాకర్ కానీ వీళ్ళు లలిత్ గారి చూసారా? వాళ్ళు వాళ్ళది ఉన్నాయి కదా సార్, ఏదో శివశక్తి అండి, శివశక్తి. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఇది గోపి సనాతన సేన అని ఉంది, అదేనా సార్? అదే సార్, యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, గోపి సనాతన సేన. ఓకే ఓకే ఓకే, సార్ సార్ చెప్పండి సార్. దాంట్లో నా నెంబర్ ఉంటుంది చూడండి, 949100 అని ఉంది. అదే సార్, అదే ఇప్పుడు చేసింది మీరు. ఓకే ఓకే. పబ్లిక్ గా ఉంటది కాబట్టి ఎవరైనా కొంచెం సబ్జెక్ట్ లేని, బైబిల్ గురించి మాట్లాడలేని వాళ్ళు నా నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్తుంటారు. ఓకే ఓకే ఓకే. అదే మీరు ఎక్కడ చేసినారు సార్? అంటే ఇట్లా క్రిస్టియానిటీలో గాడ్ సర్వెంట్ గా చేశాను సార్. అంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ లో చేశారండి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఓకే ఓకే. అంటే ఎట్లా సార్, మీరు ఫస్ట్ ఎట్లా వచ్చారు సేవలోకి సార్? సేవలోకి అంటే దీనికి తెలియదు ఏముంది సార్, కష్టాలు బాధలు. మనం ఎవరు కూడా బైబిల్ చదివి దాంట్లోకి రాము, అదైతే కన్ఫామ్. మనం చదివిన అర్థం కాదు ఫస్ట్. అవునా సార్? యాక్సెప్ట్ చేస్తారా? లేదు సార్, అంటే పర్సనల్గా నేను దానికి ఒప్పుకోలేను. బట్ మీ గురించి అడుగుతున్నాను నేను. అంటే ఎట్లా మీరు, అందుకంటే మీరు ఆల్రెడీ 10 years చేసా అన్నారు, మళ్ళీ దాంట్లో నచ్చాక బయటకు వచ్చానని అడుగుతుంటే మామూలుగా అంటే ఈ జర్నీ నాకు తెలియదు కదా, మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని అడిగాను. అదే సార్, వేరే రీజన్ ఏం లేదండి. మెయిన్ ఒకటే నాకు డౌట్ రైజ్ అయింది ఏంటంటే, దేవుడు స్వస్థతలు చేస్తాడు, ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? అంటే ఇప్పుడు బయట ట్రెండింగ్ లో ఏదైతే ఉందో దేవుడు స్వస్థపరుస్తాడని, ఆ విధంగా నేను నమ్మను సార్, అస్సలు నమ్మను సార్. అసలు దేవుడు అనేవాడు స్వస్థతలు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? దేవుడు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇట్లా దీనికి డైరెక్ట్ గా నేను ఆన్సర్ చెప్పలేను సార్, ఎందుకంటే మీరు బైబిల్ ఆల్రెడీ చదివే అంటున్నారు. లేదు, నా ప్రశ్న వేస్తాను, రీజనబుల్ గా ఉండదు, మీరు ఒకసారి ఆలోచించండి. సో మీరు స్వస్థతలు చేస్తారా లేదా అన్నారు కదా, డైరెక్ట్ గా నేను అడిగే ప్రశ్న రీజనబుల్ గా ఉందా, లేదు వంకర టింకర్ గా ఉందా, లేకపోతే రీజనబుల్ గా ఉంది? నేను చెప్తానేనండి సార్. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, బైబిల్లో యేసు ప్రభు స్వస్థతలు చేశారు అందరికీ చాలా అని చెప్తారు. అవును కదా? అవును సార్, చాలా మందికి అదే చెప్తారు బయట. చెప్తారు, చాలా మంది స్వస్థతలు చేస్తారు, కొంతమంది బాగుపడినాయి అని కూడా సాక్ష్యాలు చెప్తారు. అది దొంగవా మంచివా సెకండరీ, ఆ విషయం మనం వదిలేద్దాం. అయితే నేను అడిగే మనస్ఫూర్తిగా నేను కోరుకునే స్వస్థత ఏంటంటే, ఒక చెయ్యి లేని వాడికి, ఒక కాలు లేని వాడికి, ఒక గుడ్డు పోయిన వాడికి, ఇలాంటి వాటికి దేవుడు ఎక్కడైనా ప్రపంచంలో ఒక స్వస్థత చేశాడా? ఎందుకు చేయడు? ఇప్పుడు నాకు నిజంగా మీరు ప్రార్థన చేశారు సార్, మీకు మంచి జరిగింది, ఒప్పుకుంటారు, అవును సార్ దేవుడే చేశాడని, అవునా?
ఇప్పుడు పూర్తి కాలిపోయినోడికి ప్రార్థన చేస్తే కాలు ఎందుకు మొలవదండి, చెయ్యి ఎందుకు మొలవదు, కన్ను గుడ్డు కొత్తది ఎందుకు రాదు? మీరు వ్యాలిడ్ పాయింటే పట్టుకున్నారు, వ్యాలిడ్ క్వశ్చన్ అది, నేనేం తప్పు పట్టట్లేదు దాంట్లో. అంటే ఇప్పుడు జ్వరం తగ్గిందని మీ మనసుకు తెలుసు సార్, మీరు ప్రార్థన చేసుకున్నారు, మీ జీవితంలో ఎప్పుడో ఒక ప్రార్థన చేసుకున్నారు కదా? నేను డైలీ ప్రార్థన ప్రేయర్ ఉంటుంది సార్ నాకు. ఉంటది కదా, అంటే మీకు ఎప్పుడో ఒకప్పుడు మంచి జరిగి ఉంటుంది కదా ప్రార్థన చేస్తే? అంటే నేను ఎప్పుడు కూడా సార్ నా వ్యక్తిగతంగా నేను చెప్తాను, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి. సో నా విధానం ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదంతా ఫాల్స్ క్రిస్టియానిటీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కోర్ క్రిస్టియన్ కాన్సెప్ట్ ఏంటనంటే, క్రిస్టియానిటీలోనికి వచ్చినంత మాత్రాన ఈ లోకంలో మనకు శ్రమలు కలగకుండా పోవు. క్రిస్టియానిటీలోనికి వచ్చినంత మాత్రాన స్వస్థతలో లేకపోతే డబ్బులో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇది కాదు బైబిల్ హైలైట్ చేసేది. ఎట్లా సార్? సో ఇప్పుడు మీకు ఒక చిన్న రెఫరెన్స్ చూపించమంటారా? దానికి భయపడ్డారు. చిన్న ప్రశ్న, యేసు ప్రభు మందు తాగాడా లేదా బైబిల్లో? యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు బైబిల్లో మందు తాగాడా లేదా? మందా? ఏం మందండి? ద్రాక్షరసం. ద్రాక్షరసము ఆ కాలంలో ఆయన యూదుడు కాబట్టి వాళ్ళ ఆచారాల ప్రకారం తాగాడు కదా. ఇప్పుడు ద్రాక్షరసం వైన్ తాగినోడు మరి దేవుడు ఎట్లా అవుతాడండి మందు తాగేవాడు? అది మందు కాదండి, వైన్ అండి. ఆల్కహాల్ కి వైన్ కి చాలా తేడా ఉండండి. మరి ఎక్కడ రిఫరెన్స్? నేను ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చదువుతాను మీకు, ఒకసారి చూడండి. వినండి, మాట్లాడిచ్చారు ఏమన్నంటే షుగర్ కోటెడ్ అంటారు. మీకు యాజ్ ఇట్ ఈజ్ గా ఏది కూడాను. వార్త 7:30 మనిషి కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చును కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాన శృంఖంలో పాపులు స్నేహితుడు అనుచున్నారు. ఇది యేసు గురించి యేసు చెప్పుకున్న వాక్యం. అయితే ఇది అనొచ్చు, ఏమంటే ఇదే వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి ఈయన అన్నాడు. లూకాసు వార్త 22:18 ఇక్కడ మీద దేవుని రాజ్యం వరకు వచ్చి నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుతున్నానని ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. మీరు అడగచ్చు, అయ్యా ద్రాక్షరసం అంటే అది కాదు ఉత్త ఏదో అని చెప్పొచ్చు. కానీ మనం ఆది కాండంలో 35లో రాత్రి వారు ద్రాక్షరసం త్రాగించి అప్పుడు చిన్నది లేచి అతను శయనించును. ఇది లోతు గురించి. ఆది కాండం 9:20 నోహా పిమ్మట ద్రాక్షరసం త్రాగి మొత్తడి గుడారంలో అతను పడిను. సామెతలు 21:31 నుండి 35:30 ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలాడుచును, త్రాగుడు రుచిగా నుండును, దాని వైపు చూడకము, పిమ్మటది సర్పం వల్లే కడుచును, కట్ల పాము వల్లే కాటు వేయును, విపరీతమైన నీ కన్నులు కనపడును, నీ వెర్రి మాటలు పలుకుదు, నీవు నడి సముద్రంలో పడుకున్నందుకు ఒక ఓడ కొయ్య చివర పడుకున్న వాని వల్లే నుందువు, నిన్ను కొట్టినను నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినో నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్ర మేలు. ఇవన్నీ రాసి ఉన్నాయి. యెహోషువ 4:11 వ్యభిచార క్రియలు చేయుటకు ద్రాక్షరసం పానం చేయుటకు మద్యపానం చేతను వారు మతి చెడిరి. సామెతలు 27 ద్రాక్షరసం వెక్కిరింత పాలు చేయును, మద్యం అల్లరి పుట్టించును. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి యేసు ద్రాక్షరసం తాగాడు కదా, మరి ఎన్ని చేయకూడదు కదా? అంటే ఎన్ని ఎక్స్ప్లోర్ చేశాడు అంటున్నారా? మరి తాగితే ఎన్ని జరుగుతాయని బైబిల్ చెప్పింది, నేను చెప్పలేదుగా. ఇప్పుడు యేసు ప్రభు మందు తాగాడు. ఇప్పుడు ఒక దేవుడైన మందు తాగటం ఏంటండి? వైన్ తాగచ్చా? తాగచ్చా? మందు తాగచ్చా? దేవుడు మందు తాగచ్చా? నన్ను మాట్లాడనిస్తారా? చెప్పండి, దేవుడు మందు తాగచ్చా? మీరు చెప్పండి. పోనీ దేవుడు పాస్టర్లు అంటే తాగుతున్నారు, మీ దేవుడు ఏం చేయలేదు. మరి యేసు ప్రభు దేవుడు మందు తాగచ్చా మీ దృష్టిలో? యేసు ప్రభు మందు తాగాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మరి నేను చదువుతున్నా లూకాసు వార్త 21:10 ఇక మీద దేవుని రాజ్యం వరకు నేను ద్రాక్షరసము ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. సార్ ద్రాక్షరసంకి తర్వాత ఫర్మెంటెడ్ వైన్ కి డిఫరెన్స్ తెలుసా అండి మీకు? చూపించండి సార్. ఇప్పుడు ద్రాక్షరసం అంటే ఎన్ని చూపించాను నేను కింద. ద్రాక్షరసం ఒక్క నిమిషం అండి, నేను ద్రాక్షరసం అంటే కింద రిఫరెన్స్లు అన్ని చదివా, మీకు పాత నిబంధనల రిఫరెన్స్లు మొత్తం చదివా. ద్రాక్షరసం అంటే మత్తు రాని ఒక రిఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి మీరు. మత్తు ఇప్పుడు ద్రాక్షరసం లోతు తాగింది, యేసు తాగిన ద్రాక్షరసం ఒకటా వేరు వేరా? లోతు ఎప్పుడు ఎక్కడ ఆది కాండము మీరు చెప్పే రిఫరెన్స్ బైబిల్లో ద్రాక్షరసం అనే మాట రాస్తే కొత్త నిబంధన పాత రెండు సంబంధించింది వస్తుంది. కొత్త నిబంధన ద్రాక్షరసం, పాత నిబంధన ద్రాక్షరసం ఎక్కడైనా రాసి ఉందా? కొత్త నిబంధనలో ద్రాక్షరసం వేరు, పాత నిబంధనలో ద్రాక్షరసం వేరని ఉంటుందా? మీరు ఏం చదువుకున్నారండి? చదువుకోవడం కాదండి, బైబిల్ చదివాను నేను. అర్థమైంది సార్ నాకు. బైబిలే చదువుకున్నానండి. ఇప్పుడు మీరేమో కొత్త నిబంధనల ద్రాక్షరసం వేరు, పాత నిబంధనల ద్రాక్షరసం అంటున్నారు. యూదులంతా కూడా ఒకటే రకమైన ద్రాక్ష పళ్ళు పండించి ద్రాక్షరసం తయారు చేసుకునే పరిశ్రమలు ఉన్నాయి. నేను అన్నా వేరని? నేను ఎక్కడన్నానండి వేరే? యేసు ప్రభు మందు తాగినట్టే కదండి. అది మందు కాదండి, అది ద్రాక్షారసం అండి. లోతు తాగింది అది వైన్ అండి, ద్రాక్షారసమే అది కూడా. ఇప్పుడు యేసు తాగింది మందు వైన్, యేసు ప్రభు తాగింది వైన్, లోతు తాగింది వైన్, అవునా? రెండు ఒకటే.
రెండోడు అంటే యేసు ప్రభు మందు తాగాడా? అది సార్ మత్తు వస్తుంది కదండి. మందు అంటే ఏమి లేదు సార్, నా మాట ఏనండి. మందు అంటే మత్తు వచ్చేది మాట్లాడకండి. కాదు కాదండి, ఆల్కహాల్ వేరే అండి. మీకు కాదండి. ఇప్పుడు ద్రాక్ష రసం తాగితే మత్తు వస్తుందా రాదా? అందుకనే మీకు కాదండి, నేనేమడుగుతాను, ద్రాక్ష రసము తాగితే మత్తు వస్తుందా రాదా? ద్రాక్ష రసము ఓవర్ గా తాగితే, ఏది ఫర్మెంటెడ్ వైన్ ఓవర్ గా తాగితే ఇప్పుడు యేసు కొంచెమే తాగాడు అంటారా ఏంటి? చెప్పండి పోనీ. ఇప్పుడు యేసు కొంచెం తాగాడు, లోతు ఎక్కువ తాగాడు, అట్లా అనుకోవచ్చా? ఫర్మెంటెడ్ వైన్ తాగితే సరే, ఇప్పుడు సరే లోతు తాగింది ఏంటి సార్ చెప్పండి? ఫర్మెంటెడ్ వైన్ అండి. మరి యేసు తాగింది వైన్ అండి. ఎక్కడుంది ఆ రిఫరెన్స్? చూపించండి, ఒక రిఫరెన్స్ తీస్తాను, చూపించండి నాకు అది. చూపించమంటే నేను ఎట్లా? లూకాసు వార్త 22:18 తీయండి, అక్కడ ఏ వైన్ ఉంది ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఆది కాండం వైన్ అని ఉందండి, రెండిట్లో వైన్ అనే ఉంది. మీరు సార్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? వైన్ తాగితే ఏంటండి ప్రాబ్లం? అంటే దేవుడు అనేవాడు మందు తాగకూడదండి. ఆయన ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, మీ యేసు ప్రభుని చూసి మందు మానేసామని చెప్తున్నారు. మరి ఆయనే తాగుబోతే అయితే ఇంక ఈ తాగుబోతులు ఎట్లా మారుస్తాడండి? వైన్ బైపర్ అని ఉంది. వైన్ బైపర్ అంటే ఏంటండి? ఏదేది? లూకాసు వార్త 7:34 తీయండి ఒకసారి, బైబిల్ తీయండి మీరు. 7:34 తీసి చదవండి, అక్కడ ఏముందో. ఏముంది అక్కడ? చదవండి సార్ మీరు, నీకు తినబోతు రుచి ఎందుకు, తీయండి ఒకసారి. ఇంగ్లీష్ లో ఏముందో చదవండి. 7:34. 7:34. ఓకే. ద సన్. ఓకే. సో ఫర్ జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాస్ కమ్ ఈటింగ్ నో బ్రెడ్ అండ్ డ్రింకింగ్ నో వైన్, అండ్ యూ సే హీ హ్యాస్ ఎ డీమన్. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఈటింగ్ and drinking, and you say, behold, a gluttonous man and a drunkard, a friend of tax collectors and sinners. Yet wisdom is vindicated by all her children. So ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటండి? నేను చదువుతున్నాను సార్, నేను చదువుతున్నాను. కాంటెక్స్ట్ ఏం చెప్పండి నాకు. నేను తీస్తాను, ఉండండి సార్, మీరు కంగారు పడకండి. అవును 33 అండి. అవునండి, యోహాను మంచోడండి బాబు. యోహాను రొట్టె తినకయో ద్రాక్షరసము తాగకయో, మంచోడు యోహాను. అదే చెప్తున్నా. ఎందుకు ఆయన ఉన్నటువంటి వ్యక్తి మాట మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఇక్కడ 33లో వైన్ బైబర్ అనే పదం, 34లో వైన్ బైబర్ అనే పదం యేసు ప్రభుకు స్పష్టంగా వాడారు. వైన్ బైబర్ అంటే ఇంకా వైన్ బైబర్. వైన్ బైబర్ ఏ ట్రాన్స్లేషన్ చదువుతున్నారండి మీరు? నేను ఇది కింగ్ జేమ్స్ వర్షన్ అండి. ఓకే. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఈటింగ్. ఇక్కడ వైన్ బైబర్ అండి, డ్రంకార్డ్ అని ఉంటది. డ్రింకింగ్ అండ్ వి సే బిహోల్డ్ a man and wine biber of a friend of. సార్ మీరు కాంటెక్స్ట్ వైజ్ కాంటెక్స్ట్ కాదండి, నేను ఏమైనా కల్పించిన వాక్యం రాశానండి? యేసు ప్రభు మందు తాగాడు నాకేమైనా తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు దేవుడు రాజ్యం వాడుకోవచ్చు, నేను ద్రాక్ష రసం త్రాగనని మీతో చెప్పుతున్నాను అన్నాడు. సార్ మీ పేరు ఒకసారి మీ పేరు ఏమన్నా చెప్తారు నాకు? నా పేరు గోపి అండి. గోపి గారు, మర్చిపోయా. సో గోపి గారు అట్లు చేశాను అని అంటే దాని మీనింగ్ ఏంటండి? కాదండి, నేను తాగనని ఆయనే ఒప్పుకుంటే మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నాను. కాదండి, గోపి గారు అట్లు చేశానంటే ఏం చేశారు? ఏం చేశారు? గోపి గారు అట్లు చేశారనంటే కాదండి, ఇప్పుడు మీ దృష్టిలో యేసు ప్రభు తాగుపోతా కాదా? యేసు ప్రభు తాగుపోతు కాదండి. మరి ఎందుకు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు తాగనని చెప్పి? తినడము త్రాగడము అని అంటే ద్రాక్షరసం అండి. తాగటం అంటే అది కాదండి, ద్రాక్షరసం. అదేనండి బాబు, తినడము అంటే రొట్టె తినడము, ద్రాక్షరసము త్రాగడము. నేను నా రాజ్యములో వచ్చేంత వరకు నేను చెయ్యను అని అంటే అప్పటి వరకు కాదండి. ఇంతకుముందు రేపటి నుంచి నేను దొంగతనాలు చేయనండి, ఇంతకుముందు చేసేవాడని అర్థంగా. చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారండి? ఎట్లా ఇప్పుడు నుంచి నేను దొంగతనాలు చేయను అన్నాడు అనుకోండి. ఒక నిమిషం నన్ను చెప్పండి. ఇప్పటిదాకా నేను ఎందుకు సార్ మాట్లాడివ్వడము? నేను రేపటి నుంచి దొంగతనాలు చేయను అంటే ఒక నిమిషం నేను ఇక నుంచి రేపటి నుంచి దొంగతనం చేయనంటే ఇంతకుముందు చేసేవాడిని అర్థంగా. చెప్పండి సార్, చెప్పండి. వినండి మధ్యలో మాట్లాడించకండి. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, నేను నా రాజ్యంలో వచ్చేంత వరకు తిరిగి నేను మీతో ఈ విధంగా రొట్టెలో పాలు పొందలేను. తర్వాత ఎక్కడుంది సార్ అదంతా? మీరు చెప్పండి అక్కడ. ఇప్పుడు మీరు త్రాగను అని అంటే మీరు వైన్ అని రొట్టె అనే పదం ఎక్కడుంది అక్కడ చూపించండి. రొట్టె పక్కన పెట్టండి సార్. నేను ఎందుకు అక్కడ ఏముందో యాసిడ్ చదివి చెప్పండి నాకు. మా జీవితం సార్ మీరే చదవండి సార్. రిఫరెన్స్ చదవండి.
ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుతున్నాను. లూకాసు వార్త 22:18. లూకాసు వార్త ఒక నిమిషం 22:18. ఇది సందర్భం ఏంటంటే సార్, యేసు ప్రభువు సిలువకు అప్పగించక ముందు ఆయన తన శిష్యులతో కలిసి ఏ విధంగా అయితే నేను అడిగింది అది కాదండి. నాకు ద్రాక్ష రసం ఆయన తాగాడా లేదా, తాగితే ఏ ద్రాక్ష రసం ఎక్స్ప్లెయిన్ చేయండి పోనీ. సందర్భం చెప్తున్నాను సార్. సందర్భం వద్దు సార్, నాకు సందర్భం గురించి నేను అడగలేదు. వద్దానంటే సందర్భం అవసరం లేదండి. ఆయన మందు తాగాడా లేదని ఇంపార్టెంట్ నాకు. ఆయన ఏ సందర్భంలో కాదండి, మూడొచ్చి వ్యభిచారం చేస్తే రైట్ అయిపోద్ది అది. సార్ డిస్కషన్ ఏదైనా డేవిడ్ గారు, మూడొచ్చి వ్యభిచారం చేస్తే రైట్ అయిపోద్దా తప్పు కాకుండా? మీ చెప్పిన లెక్క ప్రకారమే అక్కడ సందర్భం చూసి చేయాలంటున్నారు. ఏంటండి? మూడొచ్చి వ్యభిచారం చేస్తే రైట్ అయిపోద్దా? మూడొచ్చి వ్యభిచారమా? వ్యభిచారం చేస్తే ఎవరు చేస్తున్నారండి ఆ విధంగా? కాదండి, ఇప్పుడు మీరు చెప్తుంది అదే. ఆయన ఏ సందర్భంలో తాగాడు ఆ మాట అన్నాడంటే పెట్టంటే ఎట్లా అండి? తలాతోక తెలుసుకోరా మీరు? తలాతోక ఏముంది, నాకు తాగాడు కదా క్లియర్ గా. అక్కడ మందు తాగానే తాగనరా మొర్రో అని చెప్తున్నాడు. దేవుడు రాజ్యం వచ్చేదాకా తాగని మొర్రో అంటున్నాడు. తలాతోక తెలుసుకోకుండా అక్కడ ఉంది కదా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా తోకే ఉంది దానికి అక్కడ. సార్ అర్థమైంది సార్, మీరు వితండవాదం చేస్తున్నారు. వాదన కాదండి, ఆయన చూపించండి. ఆయన అసలు మందు తాగేవాడు కాదు. సార్ ఒక నిమిషం సార్ నన్ను మాట దయచేసి. ఆయన తాగేవాడు కాదు, నీతి మంత్రులను చూపించండి ఒక మాట. లేదు ద్రాక్ష రసం మత్తు వచ్చేది కాదని చూపించండి పోనీ. సార్ గోపి గారు దయచేసి బతిమాలుతున్నాను, ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి. చెప్పండి ప్లీజ్. నన్ను మధ్యలో మీరంతా షుగర్ కోటెడ్ తప్ప మీ దగ్గర సబ్జెక్ట్ లేదండి. లేదు, మీరు కేవలం ఏంటంటే 4-5 వచనాలు వచ్చి యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు గొప్పోడు అని చెప్తున్నాడు. తాగుబోతు నేనే తాగుబోతున్నా ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన. ఒక నిమిషం మాట్లాడేమండి సార్, దయచేసి బతిమాలుతున్నాను మిమ్మల్ని. ఎందుకు నాకెందుకండి? మీరు యేసు ప్రభు గొప్పడు నిరూపించండి చాలు. ఒక నిమిషం మాట్లాడివ్వండి గోపి గారు. నేను అడుగుతున్నా, మీరేం మాట్లాడద్దు సార్. ద్రాక్ష రసం అంటే మత్తురు అని ఒక పాయింట్ చూపించండి. తాగలేదు 2 పాయింట్లు ఏదో చూపించండి. ఒక నిమిషం సార్, వినండి సార్. ఏంది సార్ ఇది? మీ సొల్లు ఒక నిమిషం ఆగండి. మీ సొల్లు నాకెందుకు? చర్చిలో చెప్పుకుంటే సొల్లు అంతా నాకు చెప్తే నేనేం చేస్తాను? లేదు నాకు అర్థమైంది సార్. యేసు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడు అని నేను విశ్వసిస్తాను. ఆయన వినే చెవి గ్రహించే హృదయం లేనటువంటి బాగా నేర్చుకుని చర్చిలో చెప్పుకోండి. మాట చెప్పాడు సార్, దేవుడు యేసు ప్రభు వ్యభిచార వంశంలో పుట్టాడు, వ్యభిచారికి పుట్టాడు. చేయడము తప్పు నాదే సార్, ఎందుకంటే వ్యభిచార వంశంలో పుట్టాడు. రాహాబు, బెస్తిబా, తమరా, రూతు నలుగురు కూడా వ్యభిచారులే. అవును సార్. యేసు ప్రభు మేరీ మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని పిల్లోని కన్నది. మీ క్రైస్తవ ఆడవాళ్ళు ఇలా చేస్తే ఒప్పుకుంటారా? మీ క్రైస్తవ ఆడవాళ్ళు ఇలా చేస్తే ఒప్పుకుంటారా? మేరీ వ్యభిచార వంశంలో పుట్టింది. వీటన్నిటికీ ఒక రోజు ఉంది సార్, దేవుడే మనకు బయలుపరుస్తాడు. వాడే పిచ్చోడండి, వాడే శిలువలు కొట్టించుకొని మేకులు కొట్టించుకొని తండ్రి తెలియలే అన్నాడు. నలుగురు సైనికులు ఏం పీకలేకపోయినా నన్ను బీగుతాడా మీ యేసు? వచ్చిన యేసు గారిని ఏం బీగుతాడు? లంచా కొడుకు యేసు అనేవాడు లంచా కొడుకు. మేరీ అనేది లంచా, మెగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధత దెంగించుకున్న లంచది. అది పట్టుకొని దాన్ని తీసుకొచ్చి నా దగ్గర చెప్తాను. మీరు చూపించండి. మంచి మాటలు మంచి మాట. యేసు అనేవాడు, యేసు తండ్రి, మేరీ మూడు ఒకళ్ళేనా? పోనీ అది చెప్పండి, నేను తెలుసుకుంటాను. నిజంగా మేరీ పతివ్రతను ఒప్పుకుంటాను. ఒక నిమిషం సార్, ఇప్పటి వరకు మన కాన్వర్సేషన్ దాదాపుగా గంటన్నర మాట. నువ్వు ఒక ఎర్రి పూగ్గాడి, నువ్వు డేవిడ్, నువ్వు తెలుసుకో జీవితంలో నువ్వు ఒక ఎర్రి పూగ్గాడివి నువ్వు. నేను ఇక్కడ ద్రాక్ష రసం క్లియర్ కనిపిస్తా ఉంటే అసలు వాళ్ళ గురించి క్లియర్ కనిపి ద్రాక్ష రసం కాదంట సార్. ఒక నిమిషం మంచిడు అర్థం కాదు నాకు. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరంతా పిచ్చోళ్ళు రా బాబు, క్రైస్తవులంతా పిచ్చోళ్ళు. ఓకే సార్ రైట్. సంబంధం లేకుండా మాట్లాడుతావు. థ్యాంక్ యూ సార్. కాదు, నువ్వు పిచ్చోడి అని చెప్తున్నా. ఫైనల్ స్టేట్మెంట్ అది గుర్తుపెట్టుకో. ఎవరికి కాల్ చేయకు. నేను పిచ్చోడు అనిపించుకోవడానికి నేను సంతోషమే సార్, నో ప్రాబ్లం. నేను నువ్వు ఎదురుకుంటే చెప్పు తీసుకొని కొట్టేవాడిని నేను నిన్ను. కొట్టండి సార్, భలే ఎవరు ఉన్నారు సార్. మీరు కొట్టినా కానీ మేము ప్రేమిస్తాం సార్. అందుకే మీరు అట్లా తయారు. ఇప్పుడు నీ పిల్లల్ని రేపు చేసినా నువ్వు నన్ను ప్రేమిస్తావా? అదే సార్ మేము ఒకరిని మేము నీ పిల్లాన్ని రేపు చేసినా నువ్వు నాకు క్షమిస్తావా?
యేసు ప్రభువు ఇతరులను అయ్యో మనల్ని అడిగిందని ఏదైనా చెప్పండి గట్ సార్. చేస్తే ఇప్పుడు దాకా నన్ను క్షమించమన్నాడు కాబట్టి మేము ప్రేమిస్తున్నారు, బానే క్షమిస్తాం సార్. ఉంది, మంచిదే, నన్ను క్షమిస్తామండి. ప్రేమిస్తున్నారు. నీ పెళ్ళాన్ని నీ ఎదురు క్షమిస్తామండి. కళ్ళెదురు రేపు చేసినా నువ్వు నాకు క్షమిస్తావా? జైలు శిక్ష నాకు నా మీద ఖచ్చితంగా కేసు పెడతావా? ఖచ్చితంగా సార్ క్షమిస్తాం సార్, కేసేం పెట్టాం సార్. ఏది నీ పెళ్ళాన్ని రేపు చేసినా నువ్వు క్షమిస్తావు, అవును కదా? మేము ఏదైనా కానీ ఆ ఉదార హృదయం కలిగి ఉంటాం సార్ క్రైస్తవులంగా. అంటే నీ భార్యను రేపు చేసినా నువ్వు క్షమిస్తావు. శబాష్, మంచి మాట చెప్పావు. నిజంగా నాకు కూడా ఈరోజు కన్నులు తెరుచుకున్నాయి సార్. క్షమించడమే క్రైస్తవ జీవితం సార్. అలా అని మీరు ఇంటెన్షనల్ గా చేసినా గానీ మేము చేయలేం సార్ దానికి. ఇంటెన్షనల్ గా అంటే ఎవడైనా ఇంటి కావాలని చేయడు కదా సార్, మూడొచ్చే చేస్తాడు. అదే సార్, అదే సార్. ఓకే సార్, మీ పదజాలము, ఇప్పుడు పొరపాటున మీ ఆవిడని రేపు చేస్తే మీరైతే క్షమిస్తారు అంతే కదండి డేవిడ్ గారు? ఖచ్చితంగా క్షమిస్తారు సార్. మీ ఆవిడ? మా ఆవిడ కూడా క్షమిస్తారు సార్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అండి మీకు? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, అందుకనే నేను చెప్పలేను ఆ విషయం. మీ అమ్మగారిని రేపు చేస్తే తెలుసాను సార్. అదే సార్, మీరు పదజాలం సరిగా మాట్లాడగలిగితే. లేదండి సార్, నా డౌట్ అడిగాను సార్, తప్పేం లేదు కదా సార్. మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, మీరు వేసుకోండి సార్ ఒకసారి, ఎలా ఉంటుందో ఇతరులకు. మా హిందూ ధర్మంలో నరికి పడేస్తారు, మేమైతే క్షమిస్తాం సార్. అదే సార్, అదే సార్, అదే సార్, అదే నరికేస్తారు, కాలు వేస్తే కాలు నరికేస్తారు. క్రైస్తవ్యం ఏంటనంటే ఒక చెంప చూపిస్తే ఇంకో ఇంకా చెంప చూపించమని చెప్తారు. నేను అందుకే అడిగాను సార్. మీ అమ్మగారిని రేప్ చేస్తే మీరు క్షమిస్తారు కదా సార్? ఏదైనా క్షమిస్తాం సార్. మీ అమ్మగారిని రేప్ చేస్తే మీరు క్షమిస్తారు, పోలీస్ కేసు పెట్టరు? పెట్టాం సార్, పెట్టాం సార్. మరి మీ అమ్మగారు క్షమిస్తుందా? క్షమిస్తారు సార్, క్షమిస్తారు సార్. మరి ఆమె తరఫున మీరు ఎలా చెప్తారు? ఆమె కూడా అదే మాట, మీరు నాకు కాల్ చేయించి ఆమె కూడా అదే మాట చెప్పానండి, అప్పుడు నిజంగా మీ క్రైస్తవం గొప్పదని నేను ఒప్పుకుంటాను. సరే సార్, తప్పకుండా సార్. నీ గనక నిజంగా దమ్ముంటే నువ్వు గనక యేసు ప్రభుని దేవుడుగా అంగీకరిస్తే మీ అమ్మగారు నాకు ఫోన్ చేసి, అయ్యా నన్ను రేపు చేసినా నేను క్షమిస్తా, ఇది నా క్రీస్తు నేర్పిన మార్గం అని చెప్పండి, ఖచ్చితంగా నేను కూడా మారు మనసు పొందాలని చెప్పి ఆలోచిస్తాను నేను కూడా. తప్పకుండా సార్, తప్పకుండా. మరి దీనికి మీ సిద్ధమా మీరు ఈ పందానికి? నేను మీకు చేపిస్తానని చెప్పాను సార్. అయితే మీరు యాక్సిడెంటల్ గా అన్నారు కదా, యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు చూద్దాం సార్. కాదండి, ఇప్పుడు మీ అమ్మగారు చెప్పాలి, అయ్యా పొరపాటున ఎవడైనా యాక్సిడెంట్ గా జరిగితే నేనైతే మనస్ఫూర్తిగా క్షమిస్తానయ్యా అని మీ అమ్మగారు చెప్పాలి సార్. మీరు ఎంత నన్ను గాయపరచాలని చూసినా గానీ అది నేను తీసుకుంటా సార్. ఫ్యాక్ట్ మాట్లాడానా కల్పించి చెప్పాను? చెప్పండి నా డౌట్లన్నీ కూడా. ఇప్పుడు లాస్ట్ లో మాట్లాడుతున్నది, ఇప్పుడు మీ అమ్మగారిని నేను రేప్ చేసినా మీరు క్షమిస్తానని మీరు అన్నారు, ఒప్పుకుంటాను. కానీ ఆ స్త్రీకి కూడా హృదయం ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ ఆ మాట చెప్తే అది దేవుడు నన్ను సార్. ఇప్పుడు ఒక స్త్రీని రేప్ చేయడం అనేది అది మీకు ఏ ధర్మం నేర్పించింది సార్? అంటే నేర్పించడం అంటే ఇది కాదండి, ఇక్కడ నేను మందు తాగా, యేసులాగా ద్రాక్ష రసం తాగాను. ఇప్పుడు ఒక స్త్రీని నేను తాగితే తప్పు వచ్చిందండి మీ దృష్టిలో? చెప్పండి. తాగండి. యేసులాగా ద్రాక్ష రసం తాగి ఇప్పుడు మీ అమ్మగారిని రేప్ చేసినా సరే మీరు నన్ను క్షమిస్తారు, మీ అమ్మగారు కూడా క్షమిస్తారు. రేప్ చేయలేదండి, ఎవరిని రేప్ చేయలేదు యేసు. మందు తాగినోడు రేపు ఆయన జీవిత చరిత్ర ఎక్కడుంది సార్? 1 నుంచి 12 నుంచి 30 సంవత్సరాల దాకా ఆయన జీవిత చరిత్ర లేదు కదా మరి. అదే సార్ యేసు ప్రభు నిజంగా రేప్ చేస్తున్నాడని ఆయన యవ్వన కాలం అంతా కూడా మొత్తం దాచిపెట్టేశారు, ఎక్కడ ఏమి రాయలేదు. అదే సార్ యేసు ప్రభు రేప్ చేశాడు అని మీరు రిఫరెన్స్ మంచి యవ్వనం ఎప్పటి నుంచి చెప్పడం? 15 నుంచి 30 సంవత్సరాల దాకా మంచి యవ్వనం. యేసు ప్రభు రేప్ చేశాడు అని వచనం చూపించి మీరు జీవితం లేదని బైబిల్లో చెప్తా. ఆయన జీవిత చరిత్ర లేదు బైబిల్లో 30 సంవత్సరాల 15 నుంచి 30 సంవత్సరాల దాకా. ఆయన రేప్ చేశాడు, ఇంకా హెచ్పి కొట్టుకున్నాడో లేదా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, మొన్నల దగ్గర మాకెట తెలుస్తుందండి? మీరు రాస్తే మేము చదివి తెలుసుకుంటాం. మేము మొత్తం చూపించి రేప్ చేస్తానంటే ఓకే సార్, నో ప్రాబ్లం. ఏంటది? యేసు ప్రభు పలానా వ్యక్తిని రేప్ చేశాడు అని వచనం చూపించి మీరు ఎవరినైనా రేప్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర లేదు కదండి, ఎట్లా అంతా దొరుకుతుంది? లేదంటే మీరు కూడా చేయకూడదు. మరి ఎందుకు చేయకూడదు? ద్రాక్షరసం నేను తాగి చేస్తానండి. మీరు ద్రాక్షరసం యేసు ప్రభు తాగాడు కాబట్టి నేను తాగుతాను అన్నారు. యేసు ప్రభు రేప్ చేశాడనంటే మీరు చేయండి. ఆయన మగోడు కాదు కదండి, నేను మగోడిని. యేసు ప్రభు ఇతరులను క్షమించాడంటే మీరు ఇతరులను క్షమించండి. యేసు ప్రభు ఇతరులను ప్రేమించాడంటే ఇతరులను ప్రేమించండి. మార్గం అది. ఇప్పుడు నీ తల్లిని నువ్వు రేప్ చేస్తే క్షమిస్తావు, నా తల్లి వైపు కన్నెత్తి చూస్తే కన్ను బీకేస్తా, చెయ్యేస్తే చెయ్యి నరికేస్తా నేను. మంచి సార్. ఇప్పుడు మీరంటే మీ అమ్మగారిని మీ పిల్లల్ని చర్చిలో పంపించి మీరు పడుకోబెడతారు, మీకు అలవాటు, మాకు అలవాటు లేదు సార్. అవతలోడు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా తిరిగి అలానే ప్రవర్తిస్తావు, నా ధర్మం చెప్పింది నాకు. అంటే మేము ఎప్పుడు చూసారు సార్ మేము మా పిల్లలని మా అమ్మగారులను పంపించడం? మీరే చెప్పారు కదా క్షమిస్తానని. పొరపాటు చర్చిలో ఏదైనా రేపు జరిగింది అనుకోండి, మీరు క్షమిస్తారు కదా. ఊహించి చెప్తున్నారా? ఊహించి కాదు, మీరు చెప్పిన మాటే జరిగితే క్షమించేస్తారు ఆటోమేటిక్ గా. హిందువులు క్షమించగలేదు, క్రైస్తవులు మీరు క్షమించలేరా అండి? ఆలోచించండి న్యాయంగా.
సార్ గోపి గారు నిజంగా చాలా మంచి కాన్వర్సేషన్ సార్. అయితే నేను ఒక ఫైనల్ ఒక మాట చెప్తాను సార్, వినండి దయచేసి. వద్దు సార్, మీ చుట్టి మాట్లాడి సొల్లు మాట్లాడి మీ ఇంట్లో చాలా మంచి కాన్వర్సేషన్ గోపి గారు. అయితే వాడిని క్షమిస్తానని చెప్పి ఒక మాట చెప్పేసి మీ అమ్మగారు కాల్ చేయండి. దేవుడు మీకు మంచి హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాడికే లేదండి హృదయం, వాడికే లేదు, నాకే వాడు. అట్లయితే నో ప్రాబ్లం సార్. తాగుబోతాడు, చేతగాని చవట, వాడు మగాడే కాదు. వాడి గురించి ఏందండి, వాడి గురించి చెప్తారు నాకు. ఈ కాన్వర్సేషన్ మనకు సాక్ష్యం సార్, దేవుడు చూసుకుంటారు సార్. నువ్వు కొజ్జాగాడి అడిగేస్తే కొజ్జాగాడి నా ఫైనల్ స్టేట్మెంట్. అవును సార్. నీ అమ్మ రేపు చేస్తే క్షమిస్తాను, నువ్వు మనిషివి కాదు నా దృష్టిలో. మంచిది సార్, మంచిది సార్. మీ అమ్మ చర్చిలో ఎక్కడో కాల్ జారితే నువ్వు పుట్టావు డేవిడ్, అది గుర్తుపెట్టుకో నీ జీవితంలో. మంచిది సార్, మంచిది సార్, మంచిది కదరా పిచ్చి పూక అని. మంచిది మంచిది అంటావు. ఓకే సార్, మీరు ఎట్లా అంటే ఎట్లనే సార్. మీరు అందుకంటే మీరు అవుట్ ఆఫ్ మైండ్. నా జీవితంలో నీ అంత ఎర్రి పూక ఇంతమాడు చూడలేదు నేను. నిజం సార్, నిజం సార్, నిజం సార్. కరెక్ట్ 100%. ఎందుకంటే తల్లి రేపు చేసి క్షమించేది ఏంద్రా బాబు. నీ అమ్మ నువ్వు మనిషివేనంటరా, మనిషిగా మెచ్చావా? సిగ్గుందా నీకు, పౌరుషం ఉందా? మీ అమ్మ రోజు అన్నం పెట్టిందా, నీకేమన్నా పెంట పెట్టిందా, జనాల పెంట? అదే 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 సార్, అదే సిగ్గులేదు నా కొడుకని. ఏం మాట్లాడుతున్నావు? మనిషి జన్మ ఎత్తావంటరా నువ్వు? నో ప్రాబ్లం సార్, తల్లిని రేపు చెప్పి క్షమిస్తావా సార్? నో ప్రాబ్లం సార్. ఏ రాజ్యాంగంలో ఉందిరా ఇది సార్? నో ప్రాబ్లం. ఏరా డేవిడ్, ఏ రాజ్యాంగంలో చెప్పు? ఏ రాజ్యాంగంలో చెప్పరా బాబు? లేదు, మా తల్లిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. మేము ఆ విధంగా ఎవరిని క్షమించడం లేదు ఇప్పటి వరకు. కాకపోతే మీరు కొంచెము ఏమంటారు, ఆలోచన విధానం కొంచెం మీది సరిగలేదు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకి అవతల చెర్రని గాలుది. తల్లిని రేపు చేస్తే క్షమిస్తా అన్నాను అంటే నువ్వు ఆ తల్లికి పుట్టలేదు అసలు. నువ్వు అసలు భూమి మీద బతకని అనర్హుడు నువ్వు. ఓకే సార్, ఓకే సార్. భూమి మీద నువ్వు బతకడానికి అనర్హుడు, చచ్చిపో నువ్వు ఇమీడియట్ గా పోయి. ఓకే సార్, ఏసుగాడి మధ్య పేనేసి నాకు పొయ్యి సరిపోతుంది. నిజంగా ఇంత మంచి పెంపకంలో పెరిగారంటే నిజంగా మాది ఇలానే ఉంటదిరా. మా దేవుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఎందుకున్నాయో తెలుసా? మంచి మాటలు. మాట కూడా ఒక ఆయుధమేరా బాబు, మాట కూడా ఒక ఆయుధమేరా బాబు. ఇవి చెడ్డ మాటలా మంచి మాటలా సార్? మంచి మాటలు. నీ పోటీ ముండా మాటలు. ఒక మాస్టర్ పిల్లోడిని ముండా కొడక అని తిడతాడు. అరే చదవరా చవట సన్నాసి మాస్టర్ తిడతాడు. నువ్వు ఎరుపుగాడి కాబట్టి మనం కొంచెం పెద్ద ఏజ్ లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అదే నువ్వు చిన్న పిల్లోడు అనుకో, దెబ్బ కొట్టారు తప్పురా అని చెప్తాను నేను. నీ గుద్ద కింద 32 ఏళ్ళు వచ్చినాయి అన్నావు. ఇంకా సిగ్గు శరం లేకుండా మా అమ్మని క్షమిస్తా, నా పెళ్ళాన్ని క్షమిస్తా, నా కూతురిని క్షమిస్తా అంటే అసలు మనిషి కింద తీసుకోవాలని నిన్ను చెప్పు. అదే సార్, మా ఇంట్లో వాళ్ళని ఎవరు ఆ విధంగా చేయలేదు ఇప్పటి వరకు. నేను చేస్తాను వచ్చి నువ్వు అవకాశం ఇస్తున్నావు, మరి ఇట్లనే ప్రోత్సహిస్తున్నావు. ఏమన్నా నరికిందుకు నా కొడక నా తల్లి వైపు కన్నెత్తి చూస్తే అన్నాను నువ్వు మగపడకు పుట్టావు కాబట్టి. నేను అంతగా చెడ్డ మాటలు నేర్చుకోలేదు సార్. చెడ్డ మాటలు కాదు, నువ్వు వచ్చేవాడి రా. ఇప్పుడు నీ తల్లి మీద 10 మంది పడి రేపు చేస్తే నువ్వు ఎదురు తిరుగుతావా, లేకపోతే పోనీ చేసుకొని ఇలా అంటావా? మీకే తెలియాలి సార్. నువ్వు చెప్పాలి నాకు తెలియదు. అందుకే నీ మనస్తత్వం తెలియక ఇప్పుడు నీ తల్లి మీద 10 మంది కాదు ఒక్క నిమిషం చాలా తిట్టారు కదా, ఒక నిమిషం తిడతాను. ఎదురుకుంటే చెప్పు తీసుకొని కొట్టేవాడిని, నీకు పౌరుషం నేర్పించేవాడిని. నేనేమన్నా అంటే సార్, మనిషిగా బతకాలంటే పౌరుషం ఉండాలి రా బాబు. మనిషిగా బతకాలి, పౌరుషం ఉండాలి, రక్తం మరగాలి. పౌరుషం కావాలి సార్. ఎందుకు ఏం ప్రేమించడం? నువ్వు పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి వాడిని పాకిస్తాన్ ప్రేమించు మరి. ఎవరైనా సార్ బార్డర్స్ పెట్టుకునే మనుషులు మరి. ఒరే పిచ్చోడా, ఆ సిద్ధాంతాలు యేసుక్రీస్తు చెప్పినాయి, గౌతమ్ బుద్ధుడు చెప్పినాయి, ఆ జమానా కాలంలో అయిపోయినాయి. ఇప్పుడున్న కలియుగంలో కత్తి కన్ను పన్నుకు పన్ను అని చెప్పి యెహోవా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి ఇప్పుడున్న కాలంలో. ఆ యూదుల కాలంలో వాళ్ళు ఏంటంటే క్రూరంగా బతికేవాళ్ళు వాళ్ళంతా. అందుకని యేసు ప్రభు శాంతి మార్గాన్ని అప్పుడు బోధించాడు వాళ్ళకి. అర్థమైందా? దేవుడు కాదు. ఈ రోజున పనికిరాదది. నీ పిల్లల్ని రేపు చేస్తే క్షమిస్తా అన్నా, మరి అదే మార్గం అది. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్, అంతే. ఎవరు కూడా సార్ ఇప్పుడు రేపు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? మొన్న ట్రైన్ లో ఒక నిమిషం అండి, మన ట్రైన్ లో ఒక ఆవిని బాత్రూమ్ దగ్గర రేప్ చేశాడు. జస్ట్ వారం క్రితం జరిగింది ఇది. ఇప్పుడు అలా నీ కుటుంబ సభ్యులు జరిగితే క్షమిస్తావా వాళ్ళని నువ్వు? రీసెంట్ గా చాలా మంది ఏమంటారు సార్, గ్రాహం స్టైన్స్ గారు తెలుసా మీకు? వాళ్ళు ఎవరో అలా క్రైస్తవులు అంటే అసహ్యం అండి, వాళ్ళ పేర్లు నేను చదవను అసలు. గ్రాహం స్టైన్స్ అని ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సాకు వచ్చినారు సార్. అదంతా కట్టుకథలేండి.
ఆ ఫారెన్ అమ్మ వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుడిని చంపించింది ఆమె. ఆ స్టోరీ తెలుసు మాకు ఆల్రెడీ. అట్లయితే ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అదే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని మొగుడిని చంపిస్తే నేను అందరినీ క్షమిస్తున్నా అని చెప్పి పిచ్చి బుక్ స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు తెలుసండి, అవన్నీ తెలుసండి. సార్ ఫైనల్ గా ఆస్ట్రేలియా వాళ్ళు కాదండి, వేరే దేశస్తులు ఒకటే మొగుడు కట్టుబడి ఉంటారండి ఎవరైనా? మీరు ఆలోచించండి, ఆస్ట్రేలియాలో ఒకటే మొగుడు ఉంటారా? ఉంటారు సార్, ఎక్కడైనా 199 మంది ఒకటే మొగుడు ఉండరు వేరే దేశాల్లో. మీరు చూపించుకుని అమెరికా ఒకసారి మీరు గూగుల్లో కొట్టుకొని, మీరు చదువుకున్నారు కదా, గూగుల్లో కల్పించేందుకు పెడతారండి. మీరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు. కల్పించేట్లా పెడతారు? మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు నేను లైన్ లో ఉంటాను, మీరు అమెరికా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కోర్టుల్లో డైవర్స్ ఎన్ని కేసులు ఉన్నాయి, కలిసి కాపురం చేస్తున్నారు, మీరు కొట్టి చూడండి, మీకు ఏ రిఫరెన్స్ మీకు కల్పించే కాదు. మరి అదే మరి నేను చెప్తుంది రైటా కాదా? మరి ఒకటి సార్, యేసు ప్రభు మాకు ఏదైతే బోధించినాడో మేము ఏం బోధించాడు? మీరు నేను ఎందుకు కాల్ చేశానంటే, ఏదో మీతో డిస్కస్ చేస్తే కొన్ని మాటలు రాంగ్ మాట్లాడుతున్నావు. బైబిల్లోనే చూపించిన మందు తాగలేదు అంటావు, కాసేపు తాగాడు అంటావు. నేను తాగాడని ఇప్పుడు దశమభాగం విషయంలో మీకు క్లారిటీ వచ్చింది కదా, వచ్చిన ఒప్పుకున్నారు కదా. అయ్యో నేను నిజాయితీగా ఒప్పుకున్నా. అలానే మరి అర్థం చేసుకునే హృదయం ఉంటే సార్ అన్ని ఏంటది? ఇప్పుడు మీ తల్లిని రేపు చేస్తున్నా క్షమించే హృదయం, అర్థం చేసుకునే హృదయం ఉండాలంటావా ఏంటి? తల్లిని రేపు చేస్తే మీరు క్షమించమని నేను చెప్పట్లేదు సార్. కుర్రోడికి 3 వచ్చింది, ఒక పూటకే ఒక రౌండే కదా, అరిగిందా తరిగిందా అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలా కూడా మనం మీరు కావాలని నన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు కాదండి. ఇప్పుడు తప్పే ఉంది సార్, పాప వాడికి 3 వచ్చింది, ఎవ్వరు ఇవ్వలేదు అవకాశం, మీరు ఇచ్చారు. మాట్లాడుతున్న సంగతి నాకు తెలుసు. ఒక్క నిమిషం డేవిడ్ గారు, నేను ఏం చెప్తున్నానంటే ఒక మాట, ఎందుకంటే సాటి మనుషులు డేవిడ్ గారు నా మాట ఏనండి, నాకు తెలుసు. కాదు ఒక్క నిమిషం నా మాట ఏనండి డేవిడ్ గారు. ఇప్పుడు మనం ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఒకడు వచ్చి మీ తల్లిని రేప్ చేస్తే పోనీలే ఒక్క అవకాశం ఇచ్చాము మనం, అది అరిగిపోయిందా తరిగిపోయిందా ఏం కాలేదు కదా, కడుక్కుంటే పోద్ది కదా అనే ఆలోచన మీది. నా తల్లి వైపు వాడు కన్నెత్తి చూశాడు కానీ కన్ను తీసే బాధ్యత నాది. ఎందుకంటే భారతీయులందరూ కూడా శివాజీ వంశ వారసులు. గుర్తుపెట్టుకోండి, ఔరంగజేబు 10 లక్షల సైన్యం ఉంటే శివాజీ కేవలం 20,000 సైన్యం ఉంది, మరాఠా సైన్యం. ఔరంగజేబు యొక్క సైన్యాన్ని పోయించాడు, మొత్తాన్ని 10 లక్షల సైన్యాన్ని, ఔరంగజేబు యొక్క 10 లక్షల సైన్యం శివాజీ పోయించాడు. ఎందుకు పోయించాడు? నీలాంటి వాళ్ళ సైన్యంలో ఉంటే ఈ పార్టీ వాళ్ళందరూ చచ్చిపోయి ఆ ముస్లింల యొక్క మీ తల్లులు, నీ పెళ్ళాలు, మీ పిల్లలందరూ కూడా ముస్లింస్ యొక్క దగ్గర బానిసలుగా బతు వాళ్ళ దగ్గర నలిగిపోయేవాళ్ళు మంచంలో. నాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భారతదేశంలో హిందూ ధర్మం అనేది బతికుంది. ఇది తెలుసుకోండి సావు ఉండకూడదు. ఎందుకురా నీ బతుకు పిచ్చి బతుకని మాట్లాడుకుంటా. మంచిది సార్, పెట్టే ఫోన్ పెట్టే ఇంకా మంచిది సార్, మంచిది రైట్ పెట్టే మంచిది.